తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. అసలు నువ్వేమనుకుంటున్నావు? నీలాంటి అందమైన అమ్మాయి పక్కనే ఉంటే ఇంకా అనుకోవడానికి ఏముంది? ఎప్పుడు పడితే అప్పుడు ఇలా రమ్మంటాం ఏమైనా బాగుందా? మూడొచ్చినప్పుడు రావాలి కానీ నేను ముసుగుదాన్ని పడుకున్నప్పుడు కాదు. మూడ్ రావాల్సింది నాకు, నీకు కాదు. నన్ను ప్రశ్నించే వాళ్ళన్నా ఎదురు చెప్పే వాళ్ళన్నా నాకు నచ్చదు. నువ్వు నన్ను అర్థం చేసుకోవట్లేదు. అర్థం చేసుకున్నాను కాబట్టి నన్ను నీకు అర్పించుకున్నాను. థ్యాంక్స్. ఓకే బాయ్. బాయ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇది రాహుల్ ఇచ్చిన ప్రాజెక్ట్ రిపోర్ట్ సీడీ సార్. ఏం చూస్తున్నావు? ఇక్కడికి మధుమతి వచ్చిందే. ప్రతిసారి మధుమతి ఇక్కడ ఉంటుందని నీ అనుమానమా? చూడు చూడు, ఉందేమో చూడు. ఇక్కడ చూడు, లేదు కదా? అక్కడ కూడా చూద్దురా. అదా రా, ఇందులో కూడా చూడు. లేదా లేదు. కావాలంటే బాత్రూమ్ లో కూడా చూడు. కాదా? బాత్రూమ్ అని బెడ్రూమ్ చూపించినట్టు చూపిస్తాడేంటి? చూసుకో, ఉందా? నో నో, నాకేం తెలీదు. అవునవును, ఎప్పుడు మీకేం తెలియదు. నువ్వు ఇక్కడ ఎందుకున్నావు? సార్, అది మీరున్నారేమో లోపలికి వెళ్ళాను. బయట నుంచి ఎవరో గడిపెట్టేశారు. గడి పెట్టింది నేనే కదా. Shut up and get out. ఎస్ బాస్. అటు కాదు, ఇటు. ఓకే బాస్. ఇక్కడ ఆగు. ఇదిగో. నువ్వెక్కడికి వెళ్ళి వస్తున్నావు? తలనొప్పిగా ఉంటే టాబ్లెట్ కోసం వెళ్ళాను. మెడికల్ షాప్ బంద్ అయి ఉంది. అవును, మీరేంటి ఇంత ఆలస్యంగా? పైగా ఆటోలో వచ్చారు. ఆఫీస్ లో లేట్ అయింది. పైగా సిటీ బస్సులు కూడా ఏమి దొరకలేదు. అందుకే ఆటో. పద. ఇంత రాత్రి వేళ ఇంటికి ఎప్పుడూ రాలేదు. ప్రియా ఏమనుకుంటుంది? రాహుల్ నేను చెప్పింది నమ్ముంటాడా? ప్రియా నేను చెప్పింది విని నమ్ముంటుందా? నమ్ముంటే ఇంకా ఏంటి ఆలోచన? నా మీదేమీ డౌట్ వచ్చిండదు కదా?
ఏ మళ్ళీ ఏంటి? నల్లటి కాఫీతో నీ ఒళ్ళు నల్లగా అయిపోతుంది. తెల్లటి పాలు తీసుకొస్తా తాగే. కాఫీ ఇవ్వరా? సార్ బాస్ పిలిచినారు. ఇది టేబుల్ మీద పెట్టాయి. సార్, నిజమేనండి, మీరు అన్నట్లు రాహుల్ సార్ ఒక్క నిమిషం కూడా ఆఫీస్ లో ఉండట్లేదు. అతగాడు ఆఫీస్కి రావడం, అంజలి గారు అడుగు పెట్టడం ఆలస్యం, ఇద్దరు కలిసి పక్షుల్లా ఎగిరిపోవడం. అవునవును, నేను కూడా చూస్తున్నాను. నువ్వు లిప్పుని టిష్యూ పేపర్ మీద రుద్దకుండా ఇలాంటివి కూడా చూస్తున్నావా? నీకంత సీన్ లేదు. రాహుల్ సార్ని అంజలిని చూసిన తర్వాత నిఖిత కూడా లిప్స్టిక్ వేసుకోవడం మానేసిందిలేండి. ఓకే, మానేశారని నువ్వు పనిచేయడు మానేసావనుకో అసలుకి మన దేశం చాలా లాస్ లో ఉంది. నిజమే మరి. నా పేరులో మతుంది గాని నా అందంతో ఎవరి మతి పోగొట్టలేకపోయాను. ఎంత మైకంగా చెప్తోందో. టేబుల్ కింద దూరి పాపం ముసలాడి మతి పోగొట్టడం మాకు తెలియదు అనుకుంటోంది పాప. బాగా చెప్పావు. సార్ బాస్ వచ్చేస్తున్నారు. నువ్వు రావే. పట్టలేదా? పళ్ళు పళ్ళు చూడండి. కూర్చో. అర్జున్, ఏయ్ ప్లీజ్. నేను వెళ్ళాలి. అప్పుడేనా? రాహుల్ వచ్చేస్తాడు, ఇప్పటికే లేట్ అయింది. ప్లీజ్ ఇంకాసేపు ఉండొచ్చుగా. నో, రాహుల్ వచ్చేసరికి నేను ఇంట్లో ఉండాలి. నీతో ఉంటే నాకు టైమే తెలియడం లేదు. అలాగే అనిపిస్తుంది. వెళ్తాను. ఓకే, నీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాను. సరే, బాయ్. బాయ్. ఏంటి రాహుల్ ఆలోచిస్తున్నా? ఫీల్ అవుతున్నావా? మనం చేసింది తప్పు కాదని నాకు అనిపిస్తోంది. మనమేం చిన్నపిల్లలం కాదు. మన ఇద్దరికి పెళ్ళైపోయింది. ఒకరినొకరం కావాలనుకున్నాం, అన్నీ తెలిసి నిర్ణయించుకున్నాం. అలాంటప్పుడు ఫీల్ అవ్వడంలో అర్థం లేదు. కావచ్చు, కానీ చూడు రాహుల్, ఇది యాక్సిడెంటల్ గా జరగలేదు. మనిద్దరం కావాలనే ఒకటయ్యాం. ఇవన్నీ మర్చిపో, వెళ్ళి స్నానం చెయ్యి. బాడీతో పాటు మైండ్ కూడా ఫ్రెష్ అవుతుంది. చెప్పానుగా, వెళ్ళు. మరి ఇంత సెన్సిటివ్ ఏంటి? అమ్మయ్యా, రాహుల్ ఇంకా రాలేదు. ఏమండి, ఆ? ఏంటి అదోలా ఉన్నారు? ఆఫీస్లో వర్క్ ఎక్కువగా ఉంది. వెళ్ళి స్నానం చేసిరండి, వేడిగా భోంచేద్దాం. నాకు ఆకలిగా లేదు, నిద్ర వస్తుంది, వెళ్ళి పడుకుంటాను. ఎందుకు తినలేదబ్బా? పెట్టిన క్యారియర్ పెట్టినట్టే ఉంటుంది. ఆఫీస్లో వర్క్ ఎక్కువైంది అంటున్నారు కదా, అందుకే నేను అంతా అయి ఉండొచ్చు.
మోసం చేస్తున్నానా? నా విషయంలో రాహుల్కి అనుమానం వచ్చుంటుందా? అమ్మో, నేను తప్పు చేశానని తెలిస్తే ప్రియా ఏమనుకుంటుంది? తనకి ఈ విషయం తెలిస్తే హే. అంజలి ఏం చేస్తుంటుంది? నేను చేసింది కరెక్టేనా? అయినా అంజలి విషయంలో నాకెంత మాత్రం బాధ్యత లేదు కదా. ఏమైనా అంజలి చూసుకుంటుంది. రాహుల్ ఎందుకలా ఉంటున్నాడు? నేను పంపిస్తున్న క్యారియర్ తినట్లేదు. ఏమై ఉంటుంది? అర్జున్ని కానీ కలిశాడా? నా గురించి ఏమైనా తెలుసుంటుందా? అంజలితో తిరిగితే ఆనందానికి ఆనందం, సుఖానికి సుఖం దక్కుతుంది. అందం ఉంది, డబ్బుంది, ₹1 ఖర్చుండదు. నో ప్రాబ్లం. అర్జున్ విషయం అయ్యుండదు. ఆఫీస్లో ఏదైనా టెన్షన్ అయి ఉంటుంది. నో ప్రాబ్లం. ఏంటి ఇంకా నిద్రపోతున్నారు? ఏమండి, ఏమండి, లేవండి. Oh my God, లేట్ అవుతుంది. నువ్వు వెళ్ళి బ్రేక్ఫాస్ట్ రెడీ చేయి. మీరు స్నానం చేశారండి? హలో, హాయ్, హౌ ఆర్ యూ? ఫైన్. ఐఎమ్ నాట్ ఫైన్. ఏమైంది? నిద్రే పట్టడం లేదు. ఎందుకో? కళ్ళు మూస్తే నువ్వే, మనసంతా నువ్వే. నీకోసం ఎదురు చూస్తున్నాను. కమాన్, వచ్చేయ్. సారీ అర్జున్, నేను రాలేను. ప్రియా, అవును, ఏదైనా శృతి మించకూడదు. లీవ్ ఇట్ యార్. నా కోసం నువ్వు, నీ కోసం నేను, అంతే. వస్తున్నావా లేదా? నేను రావట్లేదు. సరే, నేనే వస్తాను. ఓకే? నో, నువ్వు రావద్దు. అయితే నువ్వేరా. నువ్వు రాకపోతే నేనే వస్తా. నా మనసు నా మాట వినడం లేదు. ఏంటి, వస్తున్నావా? రమ్మంటావా? నేనే వస్తాను. గుడ్. ఫోన్ పెట్టేస్తా. బాయ్. హలో. అంజలిని. హలో. రాహుల్, నేను అంజలిని. చెప్పు. నిన్ను చూడాలనుంది. ఆఫీస్లో వర్క్ ఉంది. తీసి డస్ట్ బిల్లో వేయి. ఇది చాలా ఇంపార్టెంట్ వర్క్. రాహుల్, నాకేం చెప్పొద్దు. తొందరగా ఇంటికి వస్తున్నావా లేదా? అది కాదంజలి. పిలిచారట. ఏంటి ఈ మధ్య ఆఫీస్ లో సరిగా ఉండడం లేదు? అది అంజలి గారు. అంజలి, అంజలి, ఐఎమ్ యువర్ బాస్, నాట్ అంజలి, యు నో. మీరు చెప్పారు కాబట్టి. లేకపోతే అంజలి గారి కోసం వర్క్ చేసి పెట్టడానికి నేనేమి ఆమె వర్కర్ని కాదు కదా. చెప్పాను కదా అని ఎప్పుడు అంజలి పని చూడడం కాదు.
సారీ సార్, ఇంకెప్పుడు ఇలా జరగదు. గుడ్. ఆఫీస్. హలో. బాబాయ్ అక్కడ రాహుల్ ఉన్నాడా? అవునమ్మా, ఉన్నాడు. అర్జెంట్ గా రాహుల్ ని నా దగ్గరికి పంపించండి. అది అది కాదు ఇది కాదు, అర్జెంట్ గా పంపించండి. అలాగే. అంజలి పిలుస్తుంది, అరగంటలో అక్కడ ఉండాలంట. సారీ సార్, నేను వెళ్ళను. వెళ్ళవా? అర్థమైన వాళ్ళ కోసం నేను మాటలు పడలేను. బాబు నువ్వు అలా అన్నకు. అంజలికి తెలిస్తే నా పీక పట్టుకుంటుంది. ప్లీజ్ వెళ్ళు. మరి ఇంతకు ముందే అన్ననయ్యా, ఇంకెప్పుడు అలా అన్నను. వెళ్ళు. మీరు ఇంతగా బతిమాలుతున్నారు కాబట్టి వెళ్తాను. రాహుల్ సార్. నిన్ను ఇలా అన్నానని అంజలికి చెప్పకు. ఓకే సార్. వెరీ సిన్సియర్ పర్సన్. ఎప్పుడు ఇలానే. నువ్వు ముందు ఫ్యామిలీ ప్యాక్ తగ్గించి 6 ప్యాక్ తగ్గించి. దిష్టి తగలకుండా ఉంటుందని ఈ ఫ్యామిలీ బ్యాగ్ మెయింటైన్ చేస్తాను. సార్ కాఫీ వద్దురా. వద్దా? ఆయనకు అక్కడ ఫుల్ మీల్స్ ఉంటే ఇక్కడ కాఫీ తాగుతాడా? మొద్దు. నీకున్న తెలివితేటలు నాకు లేవు కదా. నువ్వు నేర్చుకోవాలి మరి. నువ్వే నేర్పాలి. తాగు. తాగే. హలో, ఏఫ్ కంపెనీ. రాహుల్ తో మాట్లాడాలండి. మీరెవరండి? నేను ప్రియా, రాహుల్ వైఫ్ ని. రాహుల్ ఆఫీస్ లో లేడండి. రాహుల్ ఆఫీస్ లో లేరా? అవునండి. ఎక్కడికి వెళ్ళి ఉంటారు? తెలీదండి. ఓకే. హలో, నేనే. నువ్వా? త్వరగా రెడీ అవ్వు. నేను ఎక్కడికి రాను. ఏ మొద్దు, నువ్వు ఇంటికేం రావద్దు. ఈరోజు ప్రోగ్రాం బయట పెట్టాను. బయట? ఎస్, నా డ్రీమ్ గర్ల్ కోసం మంచి లంచ్ ఏర్పాటు చేశాను. ఇవన్నీ ఎందుకు? ఎప్పుడు ఇంటీరియర్ బోర్, అందుకే ఈరోజు ఎక్స్టీరియర్. ఎక్కడ? సస్పెన్స్. రాహుల్ నీకు సర్ప్రైజ్. ఏంటో అది? నువ్వే చూస్తావుగా. ప్రియా, జస్ట్ మినిట్. ఓకే. నమస్తే సార్. రిచ్ లొకాలిటీ. రాహుల్ ఏంటి ఇక్కడ? రాహుల్తో ఉన్న అమ్మాయి ఎవరు? ఐఎమ్ వెరీ లక్కీ. నీలాంటి అమ్మాయితో డేటింగ్. ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ. ష్యూర్ డార్లింగ్, ఎల్లుండి నేను నిన్ను పికప్ చేసుకుంటాను. అర్జున్, అంటే నేను మోసపోయానా? ఓకే బాయ్ డార్లింగ్. నా మాటలు విందా? ఓ ప్రియా, నేను వెంటనే ఇంటికి వెళ్ళాలి. ఎందుకు? నాకు తలనొప్పిగా ఉంది, వెళ్దాం. ఓ ఓకే, లెట్స్ గో.
కమాన్ ప్రియా. అచ్చం ఇడియట్ రాస్కెల్ ఎంతగా మోసం చేశాడు. ప్రియని వాడే ట్రాప్ చేసి ఉంటాడు. రాహుల్ హ? ఇక్కడేం చేస్తున్నా? నేను అర్జెంట్గా ఇంటికి వెళ్ళాలి. ఎందుకు? ఏమైంది? నాకు కొంచెం పని ఉంది. ఓ ఐ సీ. ఓకే, టేక్ కేర్. ఓకే. ప్రియా, ఈ రోజు కూడా భోజనం చేయలేదు? లేదు, బయట. మీకు ఈ మధ్య బయట తిండి బాగా నచ్చినట్టుంది. అదేం కాదు, ఇవాళ కూడా. ఎవరో మీకు లంచ్ ఇచ్చారన్నమాట. అవును. అంతేనా? లేక నా చేతి వంట రుచిగా ఉండట్లేదా? అబే అదేం లేదు, ఆఫీస్లో వర్క్ ఎక్కువగా ఉంది. డెలిగేట్స్ మీటింగ్, వాళ్ళతో పాటే లంచ్, ఇలా జరిగిపోతుంది. ఒక్క నా చేతి వంట ఇష్టం లేదా? లేక నేను కూడా ఇష్టం లేదా? నోనో, నేను మీటింగ్లో ఉండగా విషయం నీకు చెప్దామని ఫోన్ చేశాను. నువ్వు ఫోన్ ఎత్తలేదు. ఎక్కడికి వెళ్ళావు? ఆ, ఫోన్ అయితే రింగ్ అయింది. నేను బాత్రూమ్ లో ఉన్నాను. వచ్చేసరికి కట్ అయింది. ఏంటి తేడాగా మాట్లాడుతున్నారు? నన్ను కానీ అక్కడ చూసారా? చూస్తే అడుగుండేవారు కదా. చూసుండకపోవచ్చులే. ఈయనేంటి బట్టలు మార్చుకోకుండా పడుకున్నారు? ఎంత అబద్ధాలాడుతుంది. అవునులే, ఒక్కసారి గడప దాటినాడిది ఏమైనా చెప్పగలదు. యువతను వెంటేసుకొని రెస్టారెంట్లకి, సినిమా హాళ్ళకి తిరుగుతున్నారు. ఇంట్లో బెల్లమేమో అల్లమైంది, అదేమతో బెల్లమైంది. అమ్మో, ఎంత మోసం! ప్రియా ఇలా ఎలా మారింది? అసలు నమ్మలేకపోతున్నాను. కాండంలపై నమ్మకం లేదు, టాబ్లెట్లు కొనడానికి డబ్బులు లేవు. మరి దాంతో ఏ ధైర్యంతో తిరుగుతున్నారో. అచ్చం ఇడియట్ రాస్కెల్ ఎంతగా మోసం చేశాడు. ప్రియని వాడే ట్రాప్ చేసి ఉంటాడు. అయినా నాలో ఏం తక్కువ ఉందని దాంతో తిరుగుతున్నాడు. ఛీ! ఇద్దరు కలిసి నన్ను ఎంత చీట్ చేస్తున్నారు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.